అర్థమైందా? మరిక్కడే ఉన్నావే, వెళ్ళు. సాధించాను గోరా. గుమ్మానికి నిమ్మకాయలు కట్టించుకున్నంత మాత్రాన నా నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నారా? లేదు, వస్తున్నా, లోపలికి వస్తున్నా. ఏంటిది గోరా? అడ్డు తొలగించిన ఈ ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నాను? గుమ్మానికున్న బంధనాలు తొలగించిన నాకే ఆటంకమా? నువ్వు ఆ స్వామీజీని తక్కువ అంచనా వేశావు. బంధనాలు తొలగించి విజయం సాధించాననుకున్నావు. ఆ స్వామి ఇంటికి నలుమూలలా మంత్రించిన నిమ్మకాయలు కట్టాడు. వాటి అన్నింటినీ తొలగిస్తేనే గాని నువ్వు ఆ ఇంటిలో అడుగు పెట్టలేవు. ఆవేశం వద్దని చెప్పాను కదా. దైవశక్తికి దీటుగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఈ శక్తులు తగ్గిపోతాయి. మరి ఎలా? సమయం కోసం వేచి ఉండు. ఇంటిలో బంధనాలు ఎలా తొలగించాలో వేరే విధంగా ఆలోచించొచ్చు. ఇది చెయ్యాలంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. చేయిస్తాను. నారాయణాయ నమోస్తుతే. మలయాళ మార్తాండ స్వాములవారు పంపిన తాళపత్రాలను మీకు అందించాం. అత్యవసరంగా వీటిని ఎందుకు పంపమన్నారో విషయం కనుక్కురమ్మన్నారు స్వామి.
అవసరం ఏమిటి అని అడగకుండా ఆపద వచ్చుంటుందని నమ్మి శ్రీచక్ర ఆశ్రమం నుంచి దుష్టకేతు వినాశన తాళపత్రాలను పంపినందుకు ముందుగా మలయాళ స్వామివారికి నా ధన్యవాదాలు తెలపండి. దుష్ట సంహారం అంటే కత్తి మీద సాములాంటిదే కదా స్వామి. భగవంతుడు అవతారాలను ధరిస్తున్న కొద్దీ ధరిత్రి మీద ఆ దుర్మార్గం అంతరించిపోతూ ఉంటుంది. కొన్ని భూత ప్రేత పిశాచాలు పాపాలను అడ్డం పెట్టుకుని ఆత్మలను స్వర్గ నరకాల దారులను ఎంచుకోనియ్యకుండా దారి మళ్లిస్తుంటాయి. భూమి మీదకొచ్చి అమాయకులను భయపెడుతూ ఉంటాయి, దారుణాలు చేస్తూ ఉంటాయి. గ్రంథాలను తిరిగేస్తూనే ఉన్నారు. గీతను అంతమొందించే మార్గం తెలిసిందా స్వామి? ఈ అధ్యాయంలో ప్రేత సంహారం గురించి సంక్షిప్తంగా రాసింది రాము. అంజలి అర్జునులను రమ్మని కబురు పెట్టండి. అలాగే గురుగారు. విర్రవీగే గీత ప్రేతాత్మకు కళ్ళెం వేసి కాలగర్భంలో నెట్టివేసే శతుశాసన చక్రం ఇందులో ఉంది. దీని అర్థాన్ని మర్మాన్ని ఆధారంగా చేసుకుని అంతమొందించే ఆయుధాన్ని తయారు చెయ్యాలి. అది అదృశ్యమవ్వకుండా దిగ్బంధనం చేసి అణగద్రొక్కాలి. ఆ సమయం దగ్గర పడింది. స్వామి, ఆ ప్రేతాత్మని అంతం చేసే మార్గం కనపడిందని కబురు పెట్టమని చెప్పారంట. మరలా మౌనంగా ఉండిపోయారేంటి స్వామి? ఆ మార్గంలో మరణపు అంచులు ఉన్నాయి అంజలి. సాహసం చేస్తే వచ్చే ఫలితం బొమ్మగానో బొరుసుగానో ఏదో ఒకటి తేలిపోతుంది. బొమ్మగా ఫలితం వచ్చిందంటే జీవం లేని ప్రేతాత్మ కళేబరాన్ని అడ్డు పెట్టుకుని దారుణాలను ఒడిగట్టే దాని కాలం
అంతమైపోతుంది. ఆ తర్వాత గీత చిత్రపటాన్ని పెట్టుకుని మీరు శ్రద్ధాంజలి ఘటించడమే మిగులుతుంది. మరి వరుసగా ఫలితం వస్తే? భర్త ప్రాణాలు కాపాడుకోవాలని కుటుంబ సంక్షేమాన్ని కాంక్షించిన నువ్వు ఆహుతైపోవచ్చు అంజలి. వద్దు స్వామీజీ, వద్దు, వదిలేద్దాం. ఆ ప్రేతాత్మని విచ్చలవిడిగా తిరగనివ్వండి. ఎవరిని చంపాలనుకుంటుందో, ఇంకెన్ని దారుణాలు చేయాలనుకుంటుందో చేయనివ్వండి. అంతా భగవంతుడే చూసుకుంటాడు. దేవుడి మీద భారం వేసి అందరి ప్రాణాల్ని పణంగా పెడతావా బావా? నా ప్రాణాలు పోయినా పర్వాలేదు స్వామి, ఫలితం మాత్రం రావాలి. ఆ ప్రేతాత్మ పోవాలి. అంజలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. కావాలంటే నా ప్రాణాలైనా అర్పిస్తాను. నిన్ను వదులుకోలేను. పుణ్య దంపతులుగా మిగిలిపోవాలనుకునే మీ నిస్వార్థమే మీకు మంచి జరిగేలా చేస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకొని అడుగు వేస్తే ఆ ప్రేతాత్మను అంతం చేయవచ్చు. లేదంటే ఎవరూ త్యాగం చెయ్యక మునిపే దాని కోరలకు బలైపోతారు. ఇప్పటిదాకా ఇబ్బందులు పడ్డం కాని, నన్ను గాని నా భర్తను గాని చంపలేకపోయిందా దెయ్యం? దేవుడు మమ్మల్ని ఇంకా బ్రతికించుంచాడంటే ఆ దెయ్యం నాశనాన్ని చూడమని. మీరన్నట్టు అంతా మాకు అనుగుణంగా జరుగుతుందని నమ్ముతున్నాం స్వామి. ఏం చేయాలో చెప్పండి స్వామి. నీ ఐదో తరంగా భావించే ఆ మంగళసూత్రాలు ఇవ్వాలి అంజలి. అవునమ్మా, నీ మెళ్ళో అర్జున్ కట్టిన తాళిని చూసే ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది ఆ ప్రేతాత్మ. ప్రేమ పరాకాష్ఠకు చేరి పైశాచికత్వానికి దారితీసింది. అలాంటి భూతాన్ని సంహరించాలంటే పవిత్రమైన మంగళసూత్రాలతోనే ఆయుధాన్ని తయారు చేయాలి. ఆ కనకదుర్గమ్మ అమ్మవారు ధరించే ఆయుధాన్ని నీ తాళిబొట్టుతో చేసిన తర్వాత నువ్వే ఆ ప్రేతాత్మను సంహరించాలి. నేను ప్రేతాత్మని అంతం చేయగలనా స్వామి? అవును, నువ్వు గీత ఇద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టారు. ఒకరు చావుకు ఇంకొకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతారు. నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకున్నప్పుడే గీత ప్రాణాలు విడిచింది. ఇప్పుడు గీత ప్రేతాత్మను రూపుమాపే ప్రయత్నంలో నువ్వైనా ప్రాణం పోగొట్టుకోవచ్చు. వద్దు, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అంజలి? నా మాట విను, వద్దు. దయచేసి అడ్డు చెప్పకు బావా. దుష్ట సంహారం జరగాల్సిందే. 10 మంది ప్రాణాలు కాపాడడానికి ఒక్క ప్రాణం పోగొట్టుకున్నా త్యాగం చేసినా పర్వాలేదు. నా మంగళసూత్రాల్ని ఎప్పుడప్ప చెప్పాలి స్వామి? ఇంటికెళ్ళి పూజ గదిలో నీ భర్త చేత పసుపు తాడు కట్టించుకుని ఎవరైనా ముత్తైదువు చేత నీ మంగళసూత్రాన్ని తీసేయించమ్మా. అలాగే స్వామి. నీ త్యాగం నిరర్ధకం కాకూడదని ఆ జగన్మాతను వేడుకుంటానమ్మా. కళ్ళు తెరిస్తే కళ్ళ ముందుకొస్తున్నాయో భయం.
కళ్ళు మూసుకుంటే అమ్మో కల్లోకి వస్తుందేమో భయం. అమ్మో ఇలా కాదు, ఐడియా. దుప్పుడు మూసుకేసుకుంటా. ఒకవేళ వచ్చినా నాకు అది కనిపించదు, అది నాకు కనిపించదు. ముసుకేసుకొని నువ్వే అందరిని భయపెట్టేలా తిరుగుతున్నావు. ఏంటమ్మా అసలు ఏమైంది నీకు? చుట్టుపక్కల చూడాలంటేనే భయంగా ఉందిరా. ఆ ప్రేతాత్మ ఏ క్షణంలో వస్తుందా అని గుండెలు తడగా ఉన్నాయి. అందుకే ఈ దుప్పడం కప్పుకొని తిరుగుతున్నా. ఇల్లు దాటితేనే కదత్తయ్య ప్రాబ్లం. పేపర్ వాడి దగ్గర నుంచి గ్యాస్ వాడి వరకు అందరూ మన ఇంట్లోకే వచ్చి వెళ్తున్నారు కదా. బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదత్తయ్య. మనం బయటికి పోవు సరేనే, గుండెల్లో ఉన్న భయం ఎక్కడికి వెళ్తుంది? అది తలుచుకుంటేనే జ్వరం వస్తుంది. ఆ దయ్యం అమ్మని ఆటాడించినట్టుంది. ఆటాడిస్తే ముచ్చట తీరిందనుకున్నా, కానీ రఫ్ ఆడిస్తే ఏమనుకోవాలి? గీత చచ్చిపోయాక దయ్యమై ఇంత రాక్షసత్వంగా మారుతుందని అనుకోలేదు. నీ భయాలతో మమ్మల్ని ఇంకా భయపడుతున్నావు. రాత్రులు నిద్ర పట్టి సావట్లేదు. అయ్యో భయంతో వణికి చూస్తుంటే నీకు నిద్రలా పడుతుందిరా. అమ్మో ఆ దయ్యం రూపాన్ని తలుచుకుంటుంటేనే నరాల్లో వణుకు పడుతుంది. ఆ దయ్యం గీత గురించి ఎక్కువగా ఆలోచించకే కాంతం. కావాలంటే వెళ్ళి దేవుడి గదిలో పడుకో. నేను పడుకోనంటే పడుకోను. తెల్లవార్లు ఇదిగో ఇలా కళ్ళు తెరుచుకునే ఉంటా. ఆ దెయ్యం గల్లంతా అయింది అన్న వార్త తెలిసేదాకా నాకు ఈ టెన్షన్ పోదు. టెన్షన్ పోదు. పోనే పోదు. టెన్షన్ పోదండి. టెన్షన్ పోదు. అమ్మా టెన్షన్ పోదు. అమ్మా పోనే పోదు. ఎప్పుడు అందరం భయపెట్టి అమ్మ భయపడుతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఏ మీకు మాత్రం భయంగా లేదా? ఉందనుకో, కానీ అమ్మ గయ్యాలతనని కూడా మర్చిపోయిందంటే చూడటానికి వింతగా ఉంది. ఒరే పెద్దడా, మీ అమ్మ ఇలాగే పెద్దానికి భయపడుతూ ఉంటే మనం కొద్ది రోజుల్లో మీ అమ్మని మర్చిపోవాల్సి వస్తుందేమోరా. మీ అందరినీ ప్రపంచమే మర్చిపోయే రోజు త్వరలోనే వస్తుంది. గడప దాటి ఒక్కరు బయటకొస్తే ఏం చెయ్యాలో చేస్తాను. గోపాల మామయ్య, నువ్వైతే బయటికి రావు. వచ్చినా నీతో ప్రయోజనం లేదు. కాంతం బయటికి రావాలి. భయపడుతున్నది బయటికి వస్తేనే అసలు మజా. దానికి డబ్బన్నా నగలన్నా పిచ్చి కదా. అదే ఎరగా వేసి రప్పిస్తా.